హాయ్ ఫ్రెండ్స్, గుత్తొంకాయ కూరకి పల్లీలు, నువ్వులు, కొబ్బరి, చింతపండు, దాల్చిన చెక్క, ఇలాచి అంతే, ఒక మొగ్గ. ఇది మసాలా పేస్టు. ఇగో 2 టమాటా ప్యూరీ. తాలింపులోకి ఉల్లిగడ్డ, ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. నా దగ్గర కొంచెమే ఉన్నది కొత్తిమీర, అందుకని అదే వేస్తున్నా. సరేనా? ఇగో ఇప్పుడు ఇట్లా వంకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక తర్వాత కర్రీ చేసుకుందామే. నా దగ్గర నల్ల వంకాయలు లేవు, అందుకని తెల్ల వంకాయలు ఫ్రై చేస్తున్నా ఆయిల్లో. ఇప్పుడు వంకాయ ఫ్రై చేస్తాం కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేద్దాం. అవి కొంచెం చిటపట్లాడనిచ్చి ఇలా చిటపట్లాడాలి. ఆనియన్ వేద్దాం. ఇగో ఆయిల్, ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జాలు, తర్వాత మసాలా పేస్టు, తర్వాత టమాటా ప్యూరీ, ఆ తర్వాత కొంచెం పసుపు, కారం, కొత్త కారం అండి, బాగా కారం ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లన్నర అంతే. తర్వాత ఉప్పు. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు వేసేసినాక మసాలా బాగా వేగినాక ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వంకాయ వేసేద్దాం. ఇగో మసాలా మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఇది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేటప్పుడు అప్పుడు మనం వంకాయ వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసేద్దాం. ఫైనల్గా కొత్తిమీర వేద్దాం. కొంచెమే ఉందని చెప్పాయి కదా ఇందాక, అదే అయిపోయిందండి మన గుత్తొంకాయ కూర, మసాలా వంకాయ గుత్తొంకాయ.